అసలు ఇలాంటిది ఒకటి స్టాక్ మార్కెట్ లో ఉందా అని మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. నమ్మరా? ఒకసారి స్క్రీన్ ని గమనించండి. ఇక్కడ కనిపిస్తున్న స్టాక్స్ అన్ని కూడా ట్రేడ్ చేయడానికి కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కాదు, ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ట్రేడర్స్ రెంట్ కు తీసుకుంటుంటారు అండ్ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు. అలా రెంట్ కు తీసుకున్నందుకు గాను పర్ షేర్ కొంత మొత్తం రెంట్ ని పే చేస్తారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. హెచ్డిఎఫ్సి ఏఎంసీ స్టాక్ ని చూడండి. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎల్టీపీ ఎంత ఉంది? 35. దాని మీనింగ్ ఏంటంటే 35 రూపీస్ నేను పర్ షేర్ నీకు రెంట్ పే చేస్తాను, నాకు నీ హెచ్డిఎఫ్సి ఏఎంసీ స్టాక్స్ ఇవ్వు అని ఇన్వెస్టర్ కి ట్రేడర్ 35 రూపీస్ పర్ షేర్ పే చేయడం జరిగింది. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఇది ఒక క్యాలిక్యులేషన్ లో చూద్దాం. పర్ షేర్ 35 రూపీస్ ఇచ్చాడు. ఈచ్ షేర్ వాల్యూ ఎంత? హెచ్డిఎఫ్సి ఏఎంసీ 2483 మల్టిప్లైడ్ బై 100 మల్టిప్లైడ్ బై 12 చేస్తే ఇయర్లీ మనం ఇదే ప్రాసెస్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే నియర్లీ 17% రిటర్న్ మనకి జనరేట్ అవుతున్నట్టు. నేను సింప్లిఫికేషన్ కోసం 12 తో మల్టిప్లై చేశాను, కానీ ఇది 365 అండ్ 30 తో మనం ఈక్వేట్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ అలా చూస్తున్నా 16% దగ్గరగా రిటర్న్ మనకు వర్కౌట్ అవుతున్నట్లు. అండ్ ఇందులో చార్జెస్ ఉంటాయి. ఆ చార్జెస్ అన్ని పోతున్నా ఇయర్లీ మనం ఒక డీసెంట్ రిటర్న్ ని మన పోర్ట్ఫోలియోలో అలా ఉండిపోయిన స్టాక్స్ మీద రిటర్న్ ని వితౌట్ ఎనీ రిస్క్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. యాక్చువల్లీ దీని మీద మనం ఆల్రెడీ వీడియో చేసాం, కానీ ఆ వీడియో ఎలాంటిదంటే ఒక బేసిక్ కాన్సెప్ట్ లా, ఇదంటే ఇది ఇలా ఉంటుందని. కానీ ఇక్కడ నేను మొత్తం ప్రాక్టికల్ గా చెప్తాను, సో దట్ ఈ వీడియో ఎండ్ అయ్యాక మీ పోర్ట్ఫోలియో ఉంటున్న స్టాక్స్ ని మీరు నిజంగానే రెంట్ కి ఇవ్వాలనుకుంటే మీరు ప్రాసెస్ ని స్టార్ట్ చేయొచ్చు. కానీ ఫ్రెండ్స్, నాది ఒకటే రిక్వెస్ట్, మీరు చూస్తున్న ఏ పాయింట్ లో కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ఏవేవైతే చెప్పాలనుకున్నా అన్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఏదైనా స్కిప్ అయిపోయారు అనుకోండి, మీరు ఇది చెప్పలేదే లేకపోతే ఆ వీడియోలో అది లేదే అని ఎప్పుడైతే మీకు అది రిక్వైర్మెంట్ ఉంటుందో డేటా తెలుసుకోవాల్సిన టైంలో మీరు ఎంత వెతికినా ఆ డేటా మీకు అవైలబిలిటీలో ఉండదు. బికాస్ ఇది ఎక్కువ మందికి తెలిసిన కాన్సెప్ట్ కాదు స్టాక్ మార్కెట్ లో. కాబట్టి ఇది మీరు ఎక్కడ పడితే అక్కడ ఇంత డీటెయిల్డ్ గా విని ఉండరు. ఏ టు జెడ్ అండ్ ఈ ప్రాసెస్ చేయాలనుకుంటే మీరు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అండ్ ఇందులో ఉన్న రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి, ఇంక్లూడింగ్ చార్జెస్ అండ్ బ్రోకరేజ్ మొత్తం ఏ టు జెడ్ నేను మీకు ఈ వీడియోలో ఈ స్టాక్స్ ని రెంట్ కి ఎలా ఇవ్వాలి అండ్ ఎలా రెంట్ కి తీసుకోవాలన్న దాంట్లో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా కాన్సెప్ట్, కొంత డిఫరెంట్ గా. అండ్ ఈ మొత్తం కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఒక మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు అది హిట్ ఆ ఫ్లాప్ అని ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూస్ పరంగా కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్స్ పరంగానే మాకు అర్థమవుతుంది మనం మంచి కంటెంట్ ఇచ్చామా లేదా అని. సో మంచి కంటెంట్ మేము మీకు ఇస్తున్నాం అని మీకు అనిపిస్తుంటే మాత్రం తప్పకుండా ఇలాంటి వీడియోస్ మరికొన్ని తీసుకురావడానికి మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తారని ఆశిస్తూ వీడియోని ఇక మొదలు పెడదాం. ఇక డైరెక్ట్ గా స్క్రీన్ పైకి వెళ్దాం. ఫ్రెండ్స్, నేను ఉంటున్నది ఎన్ఎస్సి వెబ్సైట్ లో. ఫస్ట్ హోమ్ పేజ్ కి వెళ్ళిపోతాను, సో దట్ ఇక్కడికి ఎలా రావాలో మీకు అర్థం అవుతుంది. సో ఎన్ఎస్సి హోమ్ పేజ్, ఇక్కడ మనకి మార్కెట్ డేటా ఉందా, అక్కడికి రండి. అక్కడ సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ అని ఉందా, అక్కడికి రండి. సో నెక్స్ట్ ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ పైవన్నీ కాంట్రాక్ట్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది కదా కాంట్రాక్ట్ అంటే ఏంటని. ఎగ్జాంపుల్ మనకి FNO లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో వీక్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి, మంత్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. అండ్ బేస్డ్ అపాన్ అది ఏ ఇండెక్స్ అనే దాన్ని బట్టి వెనస్డే ఎక్స్పైర్ అవ్వాలా, మండే ఎక్స్పైర్ అవ్వాలా, ట్యూస్డే ఎక్స్పైర్ అవ్వాలా, ఇలా డిఫరెంట్ డేస్ లో ఎక్స్పైరీ ఉంటుంది. కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి థర్స్డే ఎక్స్పైరీ ఉంటుంది కదా. ఈ కాంట్రాక్ట్స్ కి, ఈ రెంట్ కి ఇచ్చి రెంట్ తీసుకునే కాంట్రాక్ట్స్ కి ఎక్స్పైరీ ఫస్ట్ థర్స్డే, మంత్ ఎండ్ లో వచ్చే థర్స్డే కాదు. ఎగ్జాంపుల్ నేను ఇందాక అక్టోబర్ ని సెలెక్ట్ చేశాను, మీకు కాంట్రాక్ట్ చూపించడం. ఒక నెలకని చెప్పాను. ఒక నెల ఏంటి, అక్టోబర్ అంటే ఇప్పుడు ఆగస్ట్ ఎండింగ్ లో ఉన్నాం, సెప్టెంబర్ అంతా అవ్వాలి, అక్టోబర్ అంతా అవ్వాలని కాదు, సెప్టెంబర్ మాత్రమే అవ్వాలి. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఉన్న థర్స్డే లో ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకేనా? సో మీకు ఏదైతే కాంట్రాక్ట్ కనిపిస్తుంటుందో ఆ కాంట్రాక్ట్ ఫస్ట్ థర్స్డే అది ఎక్స్పైర్ అయిపోతుంది. మీ షేర్లు మీకు వచ్చేస్తాయి. ఆర్ మీరు తీసుకున్న వాళ్ళైతే, రెంట్ కి తీసుకున్న వాళ్ళైతే ఆ టైంకి మీరు ఆ స్టాక్స్ ని మళ్ళీ తిరిగి ఇచ్చేసేయాలి ఆ ఇన్వెస్టర్ కి. ఇదేంటి డైరెక్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతున్నారు, రెంట్ ఇట్లా అట్లా అని. దీని గురించి బేసిక్స్ చెప్పాలి కదా అంటే ఫ్రెండ్స్ నేను చెప్తాను, స్టెప్ బై స్టెప్ చెప్తాను. దానికోసం ఈ వెబ్సైట్ లో ఉన్నాం. ఎన్ఎస్సిలో ఈ వెబ్సైట్ లోకి వచ్చాక మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ అని. దీన్నే SLB అంటారు, SLB అంటారు, అరే SLBM అంటారు. SLBM అంటే సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం. ఇది ఎలాంటిదంటే, నేను ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని, నా డిమాట్ అకౌంట్ లో స్టాక్స్ ఉన్నాయి. నాకు షార్ట్ టర్మ్ లో వాళ్ళు రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయకపోయినా, ఆ కంపెనీలో ఏదైనా ఇష్యూ జరుగుతున్నా, ఏం జరుగుతున్నా నేను అమ్మాలని నేను అనుకోవట్లేదు. నేను లాంగ్ టర్మ్ వ్యూ తో చూస్తున్నాను. సో నేను అమ్ముతాను ఆ స్టాక్స్, అమ్మను. ఏం జరిగినా అమ్ముతాను, అమ్మను. ఇంకా వీలైతే కొంటాను కానీ అమ్మను అన్న ఒక థీమ్ తో మనకి స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉంటాయి కదా. అవి అలా వదిలేసే బదులు టెంపరీగా ఏదైనా జరుగుతూ ఉంటే దాన్ని క్యాష్ చేసుకుందాం అన్న ట్రేడర్స్ ఉంటుంటారు. పర్టికులర్ గా నాన్ FNO స్టాక్స్ ఉంటుంటాయి. ఆ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ యాక్టివిటీ చేసి డబ్బుల్ని సంపాదిద్దాం షార్ట్ టర్మ్ లో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వల్ల అవ్వదు అనుకుంటుంటారు. ఆర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కంటే ఇది బెటర్, మనకి రిటర్న్ పరంగా మనం పే చేస్తున్న దాని పరంగా చూస్తున్నా ఇదే బెటర్ అనుకుంటుంటారు. క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్ గా వాళ్ళు ఇన్వెస్టర్స్ దగ్గరికి వచ్చి మాకు ఇన్ని స్టాక్స్ కావాలి, పర్ స్టాక్
స్టాక్ మేము ఇంత పే చేస్తాం ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ కి అని. ఒక్కొక్క కాంట్రాక్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక్కొక్క కాంట్రాక్ట్ కి ఎవరైతే స్టాక్స్ ని రెంట్ కి తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ బిడ్ దగ్గర వాళ్ళకి ఎంత క్వాంటిటీ కావాలి అండ్ పర్ షేర్ ఎంత పే చేస్తాం అనేది చెప్తారు. సో మీరు మార్కెట్ డేటా, సెక్యూరిటీస్, లెండింగ్ అండ్ బారోయింగ్ ఇక్కడికి వచ్చి బెస్ట్ బిడ్ దగ్గర మీకు కనిపిస్తున్న క్వాంటిటీ అంతా కూడా రెంట్ కి కావాలి అని అడుగుతున్న వాళ్ళది. అండ్ దాని పక్కన ప్రైస్ మేము పర్ స్టాక్ కి ఇంత పే చేస్తామని చెప్తున్నది. అండ్ ఆ పర్టికులర్ స్టాక్ ఎంతలో ఉందనేది ఇక్కడ అండర్లయింగ్ ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ దగ్గర ఉంటుంది. అండ్ ఆ పర్టికులర్ స్టాక్ ఒక ఫ్యూచర్ ఎంతలో ఉందనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అన్ని స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఉంటున్నావు కాదు. సో అలా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో లేని స్టాక్స్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ మీకు కనిపించవు. అండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే రెంట్ కి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు బెస్ట్ ఆఫర్స్ దగ్గర కనిపిస్తారు. ఎంత పర్ షేర్ మాకు రెంట్ కావాలి అండ్ ఎన్ని షేర్స్ మేము రెంట్ కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అన్నది ఇక్కడ కనిపిస్తుంటది. అండ్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ రెంట్ కావాలనుకునే వాళ్ళు ట్రేడర్స్, మోస్ట్లీ ఇన్వెస్టర్స్ కాదు. రెంట్ కి ఇద్దాం అనుకునే వాళ్ళు మోస్ట్లీ ఇన్వెస్టర్స్, దట్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. వాళ్ళిద్దరి మధ్యలో రీసెంట్ గా ఏ ట్రేడ్ జరిగింది, మీన్స్ ఎంత ప్రైస్ లో ట్రేడ్ జరిగింది అనేది ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ దగ్గర ఉంటది. అండ్ ఎంత వాల్యూమ్స్, మీన్స్ ఎంత యాక్టివ్ గా అక్కడ రెంట్ కి తీసుకోవడం, రెంట్ కి ఇవ్వడం జరుగుతుంది, టర్న్ ఓవర్ ఎంత, ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత, ఈ డీటెయిల్స్ అంతా కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. మనం మస్ట్ అండ్ షుడ్ గా ఇక్కడికి రావాల్సిందే. మన దగ్గర ఉన్న స్టాక్స్ కి డిమాండ్ ఉందా లేదా, ఈ రెంట్ కి తీసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడికి రావాల్సిందే. ఇది మాత్రమే మనకున్న ఓన్లీ సోర్స్. సో ఇప్పుడు మీకు వచ్చే బేసిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది సెబీ అప్రూవ్డేనా? ఎస్, సెబీ అప్రూవ్డే. చాలా టైం బ్యాకే సెబీ దీన్ని అప్రూవ్ చేసింది. సెకండ్, నేను రెంట్ కి ఇస్తాను మరి నాకు తిరిగి రాకపోతే ఏమవుతుంది? ఫ్రెండ్స్, రెంట్ కి తీసుకున్న తను జస్ట్ రెంట్ కాదు పే చేస్తున్నాడు. రెంట్ కి ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ఆల్మోస్ట్ 125% దగ్గరగా డబ్బుల్ని పెట్టాలి. సో ఒక ₹1,00,000 స్టాక్స్ ని రెంట్ కి తీసుకోవాలనుకుంటే జస్ట్ రెంట్ డబ్బులు కట్టి స్టాక్స్ తీసుకోవడానికి కాదు, 125% వాళ్ళు మార్జిన్ ని పెట్టి తీసుకోవాల్సి ఉంటది. అండ్ ఏదైతే మొత్తం ట్రాన్సాక్షన్ ఉంటుందో అది క్లియరింగ్ కార్పొరేషన్స్ చూసుకుంటాయి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది మీరు సేల్ చేస్తున్నట్లు కాదు, ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు కూడా కాదు. సో మీకు ఏదైతే ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుందో అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేకపోతే వీటి రిలేటెడ్ గా పడదు, మనకి అదర్ ఇన్కమ్స్ లో చూపించుకోవాల్సి వస్తుంది. వస్తున్న ఎక్స్ట్రా ఇన్కమ్ అదర్ ఇన్కమ్ లో క్రియేట్ అవుతుంది. సో ఈ మొత్తం ప్రాసెస్ లీగల్, ఇల్లీగల్ కాదు, రిస్క్ కాదు. ఇక్కడ హర్డిల్ అంతా ఎక్కడ ఉంటదంటే మన దగ్గర ఆ స్టాక్ ఉండాలి, యాక్టివ్ గా రెంట్ కి తీసుకునే వాళ్ళు ఉండాలి. అదొకటి చూసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. సో ఈ ప్రాసెస్ ఒక అవుట్ లైన్ గురించి మాట్లాడుకుందాం. నేను ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని, నా దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి. మీరు షార్ట్ టర్మ్ లో నేను హోల్డ్ చేసిన స్టాక్ రిలేటెడ్ గా షార్టింగ్ ఆపర్చునిటీ ఆర్ ఫాల్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు సెల్ చేయాలనుకుంటున్నారు. ఈవెన్ నాకు ఫాల్ అవుతుందని తెలిసినా నేను సెల్ చేసి బై చేసే ఒక థీమ్ నాకు లేదు. ఎందుకంటే నిజంగా పడకపోతే నేను అనుకున్నట్లు, కానీ మీరు స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు పడుతుందని. అప్పుడు ఏం జరుగుతుందంటే లెట్స్ సే నా దగ్గర 1 lakh వర్త్ చేసే స్టాక్స్ ఉన్నాయి అనుకుందాం. అది 10% ఫాల్ అవుతుందని మీరు నమ్మారు. ఈవెన్ ఫాల్ అయినా నాకు అవసరం లేదు, నేను లాంగ్ టర్మ్ చూస్తున్నాను నేను అనుకుంటున్నాను. అప్పుడు నా దగ్గర ఉన్న స్టాక్స్ ని మీరు రెంట్ కి తీసుకుంటారు, తీసుకొని షార్ట్ చేస్తారు, మార్కెట్ లో ఓపెన్ మార్కెట్ లో సెల్ చేస్తారు. అది నిజంగానే 10% పడింది అనుకుందాం. 10% రిటర్న్ మీకు వస్తున్నట్టు. ఆన్ 1 lakh 10% అంటే ఎంత? 10,000 రూపీస్. ఆ 10,000 ప్రాఫిట్ లోంచి మీరు నాకు రెంట్ ఇవ్వాలి కదా, ఆ రెంట్ ఒక 1,000 తీసేద్దాం, అండ్ చార్జెస్ కి ఇంకొక 500 తీసేద్దాం. అది పోను మీకు నెట్ లాభం ఎంత? 8,500 రూపీస్ వచ్చింది. సో దీంట్లో మీరు లాభపడ్డారు. అండ్ నేను ఎలాగో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని, అది నేను మీకు రెంట్ కి ఇవ్వకపోయినా నా డిమాట్ లోనే ఉండేవి, లాస్ ఎలాగో నా డిమాట్ లో కనిపించేది. బట్ ఈ ప్రాసెస్ ద్వారా నాకు అడిషనల్ గా ఒక ₹1,000 మీ ద్వారా వచ్చింది కదా, రెంటల్ డబ్బులు వచ్చింది కదా. సో ఇప్పుడు ఆ ₹1,000 అడిషనల్ గా స్టాక్స్ ని కొనుక్కోవచ్చు కదా, కావాలంటే యావరేజ్ చేయడానికైనా. సో మనము లాభపడ్డాం. అండ్ ఈ మొత్తం ప్రాసెస్ లో మనకి హెల్ప్ చేసిన బ్రోకరేజ్ కంపెనీలకు కూడా బ్రోకరేజ్ వెళ్తుంది. 15 to 20% బ్రోకరేజ్ ఉంటుంది మనకు వస్తున్న రెంటల్ ఇన్కమ్ పైన. దానికి ప్లస్ GST కూడా ఉంటుంది. వాళ్ళు లాభపడుతున్నారు కదా. సో అల్టిమేట్ గా ఈ మొత్తంలో కూడా రిస్క్ తీసుకుంటున్నది రెంట్ కి తీసుకున్న తను. బికాస్ తను 125% డబ్బుల్ని ఎక్స్చేంజెస్ దగ్గర పెట్టి అవి తీసుకొని సెల్ చేస్తాడు. సెల్ చేస్తే తను అనుకున్నట్టు జరిగితే ఓకే, జరగలేదు అనుకోండి ఆ లాస్ ని తనే బేర్ చేయాలి. బికాస్ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయ్యే టైం కి తన స్టాక్స్ ని బై చేసి తిరిగి ఇచ్చేయాలి. లేదంటే తను 125% డబ్బులు పెట్టుంటాడు, దాంతో ఎక్స్చేంజ్ వాళ్ళే మనకి స్టాక్స్ ని కొని ఇచ్చేస్తారు. మరి కొన్ని అప్పర్ సర్క్యూట్స్, లోయర్ సర్క్యూట్స్ కి వెళ్ళిపోతుంటాయి. మరి ఆ స్టాక్స్ పరిస్థితి ఏంటి? కాబట్టి ఎక్స్చేంజ్ వాళ్ళ అన్ని స్టాక్స్ ని దీంట్లో ఉంచలేదు. ఆల్మోస్ట్ 5,000 స్టాక్స్ దగ్గర ఉన్నాయి కదా, కానీ దీంట్లో ఆల్మోస్ట్ 600 స్టాక్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ లిక్విడిటీ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లో తీసుకొని ఇందులో పర్టికులర్ స్టాక్స్ ఏవైతే కావాలనుకుంటే ఎక్స్చేంజ్ వాళ్ళకి కొని ఇవ్వగలరు అలాంటి స్టాక్స్ నే మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ రిస్క్ రెంట్ కి తీసుకున్న తనకి 125% మార్జిన్ అండ్ రెంటల్ మనీ పెట్టి మరి ట్రేడ్ తీసుకుంటున్నాడు. తను అనుకుంది జరిగితే గుడ్ పర్సెంట్ ఆఫ్ మార్జిన్ లో ప్రాఫిట్ ఉంటుంది. జరగకపోతుంటే తను రెంట్ గా పే చేసిన డబ్బులు తనకు లాసే, అండ్ ఆ ట్రేడ్ లో వచ్చింది కూడా తన లాసే. సరే, మరి నేను నా దగ్గర ఉన్న స్టాక్స్ ని రెంట్ కి ఇచ్చిన తర్వాత డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్, బై బ్యాక్ ఇలాంటివి ఏదైనా జరుగుతుంటే ఏంటి పరిస్థితి? ఫ్రెండ్స్, బై బ్యాక్ ఒకటి పక్కన ఉంచుదాం. ఎందుకంటే బై బ్యాక్ అంటే షేర్స్ మన దగ్గర ఉండవు, బై బ్యాక్ లో మనం పార్టిసిపేట్ చేయలేం. నేను దీన్ని మళ్ళీ మాట్లాడతాను. ఒకవేళ మనం రెంట్ కి ఇచ్చిన షేర్స్ వెంటనే మనకు కావాలనుకుంటే మనం తీసుకోవచ్చు అన్న దాని గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తాను. బై బ్యాక్ ని పక్కన ఉంచుదాం. కార్పొరేట్ యాక్షన్స్ లో డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్ ఇలాంటి ఏ కార్పొరేట్ యాక్షన్ జరుగుతున్నా మీరు ₹1 కూడా నష్టపోరు. బికాస్ ఆ స్టాక్స్ ని మీరు రెంట్ కి ఇచ్చారంతే, వాటి ఓనర్
ఓనర్లు మీరే. ఈవెన్ ఈ స్టాక్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఏదైనా క్రెడిట్ అవుతున్నా, డివిడెండ్ వాళ్ళకి పడుతున్నా మొత్తం కూడా మీకు అడ్జస్ట్ అవుతుంది. సో దాంట్లో ఎక్కడ మనం టెన్షన్ పడాల్సిన నీళ్ళు లేదు. కార్పొరేట్ యాక్షన్స్ నథింగ్, అవి జరిగిపోతాయి, మనకి ఎక్కడ కూడా దాంట్లో ప్రాబ్లం రాదు. సో కార్పొరేట్ యాక్షన్స్ గురించి థింక్ చేయొద్దు ఫ్రెండ్స్. ఫర్దర్ గా ఈ కాన్సెప్ట్ ని మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు వీడియో చూసారు కదా, ఇంట్రెస్టింగ్ అనిపించిందా ఫ్రెండ్స్? ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇది జాగ్రత్తగా గమనించాలి. మీరు రెంట్ కి తీసుకున్నారు, నేను రెంట్ కి ఇచ్చాను. మన అగ్రిమెంట్ ప్రకారం నెక్స్ట్ మంత్ ఫస్ట్ థర్స్డే కి, మొదటి గురువారంకి మీరు నాకు ఇచ్చేస్తారు, నా స్టాక్స్ నాకు ఇచ్చేస్తారు అండ్ నా రెంటల్ ఇన్కమ్ నాకు వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇన్ బిట్వీన్ మీరు అనుకున్నట్టు జరిగితే మీకు ప్రాఫిట్ ఉంది. కానీ నేను మీకు స్టాక్స్ ఇచ్చిన కొంత టైంకే నేను నా స్టాక్స్ ని కంప్లీట్ గా అమ్మేస్తే నా డబ్బులు కావాలనుకున్నాను. దెన్ అప్పుడు నేను గురువారం వరకు వెయిట్ చేయాలా? ఇన్ బిట్వీన్ కూడా నేను తీసుకోవచ్చా? ఇన్ బిట్వీన్ కూడా మీరు తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ మార్కెట్ లో లిక్విడిటీ ఉంటే. అలాగే మీరు రెంట్ కి తీసుకున్నారు కానీ లాస్ట్ వరకు మీరు ఉండాలనుకోలేదు, క్విక్ గానే మళ్ళీ తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నారు, రీపే చేసేయాలనుకుంటున్నారు ఆ స్టాక్స్ ని. యాజ్ ఎ ట్రేడర్ మీరు షార్ట్ సెల్ చేద్దాం అనుకున్న మీరు అవి రీపే చేసేయచ్చా? చేయొచ్చు, మార్కెట్ లో లిక్విడిటీ ఉంటే. సో నేను స్ట్రాంగ్ గా సజెస్ట్ చేసేది అయితే ఇన్ బిట్వీన్ మీకు అవసరం అవుతుంది అనుకుంటే మాత్రం అలా రెంట్ కి ఇవ్వద్దు. ఆ కాంట్రాక్ట్ వరకు మీరు వెయిట్ చేయగలరంటే ఏ హెడేక్ కూడా ఉండదు. బికాస్ రీపే చేయాలనుకున్న ట్రేడర్ కానీ, ఆ రీకాల్ చేయాలనుకుంటున్న ఇన్వెస్టర్ కానీ, తన స్టాక్స్ తనకు రావాలి రీకాల్ చేయాలనుకున్న ఇన్వెస్టర్ కానీ, ఆ స్టాక్స్ తనకు వద్దు ఇంకా రీపే చేసేద్దాం అనుకుంటున్న ట్రేడర్ కానీ, మార్కెట్ లిక్విడిటీ అనేది ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సరే నా దగ్గర ఒక 1000 రూపీస్ కి స్టాక్స్ ఉన్నాయి, రెంట్ కి ఇవ్వచ్చా? నేను ఒక 50 స్టాక్స్ ని రెంట్ కి తీసుకోవాలనుకుంటున్నాను, తీసుకోవచ్చా? లేదు ఫ్రెండ్స్, దీనికి ఒక్కొక్క బ్రోకర్ ఒక్కొక్క లిమిట్ పెట్టారు. నేను ఇదన్నిటికీ జీరోదాన్ ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తున్నా. మీరు రెంట్ కి ఇవ్వాలనుకుంటే మీ స్టాక్స్ కనీసం ఆ స్టాక్ వాల్యూ 1,00,000 ఉండాలి. రెంట్ కి తీసుకోవాలనుకుంటే మినిమం 500 స్టాక్స్ నైనా మీరు రెంట్ కి తీసుకునే పొజిషన్ లో ఉండాలి. ఓకేనా? మరి ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ఇది ప్రతి బ్రోకర్ కి సిమిలర్ ఫార్మాట్ లోనే ఉంటుంది. మనం డిమాట్ డెబిట్ అండ్ ప్లెజ్ ఇన్స్ట్రక్షన్ DDPI అనే ఈ ఫామ్ ని, ఇది కూడా ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటది, ఈ ఫామ్ ని మనం ఫిల్ చేసి జీరోదా అడ్రస్ కి పంపించిన తర్వాత, ఈ DDPI యాక్టివేట్ అయిన తర్వాత దెన్ కామెంట్ సెక్షన్ లో మీకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్ గా మీరు ఈ పేజ్ కి వస్తారు. ఇందాక మనం చేసిన ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీకు ఇక్కడ SLB మెకానిజం ని యాక్టివేట్ చేసుకోమంటుంది. అండ్ జీరోదా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వన్స్ మీరు అది యాక్టివేట్ చేశాక విత్ ఇన్ 48 అవర్స్ మీకు అది యాక్టివేట్ అవుతుంది. అండ్ ఎంటైర్ ట్రాన్సాక్షన్ కి వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ 20% మీ రెంటల్ ఇన్కమ్ పై, మీరు ఏదైతే సంపాదిస్తారో దానిపై 20% ప్లస్ GST కూడా దీనికి యాడ్ అవుతూ వాళ్ళు చార్జ్ చేస్తారు. అండ్ దీంతో పాటు DP చార్జెస్ మన డిమాట్ నుంచి ఇంకొక డిమాట్ కి మూవ్ అవుతాయి కాబట్టి ఈచ్ స్టాక్ కి 13.5 రూపీ ప్లస్ GST, ఇంచుమించు ఒక 16 రూపీస్ దగ్గరగా మీరు ఎన్ని స్టాక్స్ ని రెంట్ కి ఇస్తున్నా ఆ 16 రూపీస్ దగ్గరగా DP చార్జెస్ ని మనం పే చేయాలి. అండ్ ఇందాక అనుకున్న ఇతర డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. కాంట్రాక్ట్ ఎక్స్పైర్ ఇస్ ద ఫస్ట్ థర్స్డే ఆఫ్ ఎవ్రీ మంత్. అండ్ ఏ స్టాక్స్ SLB లో ఉన్నాయన్న లిస్ట్ కూడా, అప్రూవ్డ్ లిస్ట్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటది. ఇందాక మనం చూసిన వెబ్సైటే, అక్కడ మనకి ఉంటున్న లిస్ట్ ఇదే. ఓపెన్ చేస్తాను, ఇక్కడ మీకు ఇది చూపిస్తున్న వెబ్సైట్ లింక్ కూడా కామెంట్ సెక్షన్ లో ఇచ్చేస్తాను. సో దట్ మీరు ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని కూడా గమనించవచ్చు. ఇంకేం చెప్తున్నారు, మీకు స్టార్టింగ్ లో చెప్పిందే, అన్ని స్టాక్స్ ఉండవు, కొన్ని అప్రూవ్డ్ స్టాక్స్ ఆల్మోస్ట్ 600 స్టాక్స్ దగ్గరగా ఉంటాయి. అండ్ చార్జెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇది గమనించండి, ద క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ హ్యాండిల్డ్ అండ్ గ్యారంటీడ్ బై ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఏదైతే మన మొత్తం ట్రాన్సాక్షన్ జరుగుతుందో అది హ్యాండిల్ చేసేది గ్యారంటీడ్ గా, ఆ మొత్తం ట్రాన్సాక్షన్ జరగడానికి, మన స్టాక్స్ వెళ్ళి మళ్ళీ మన స్టాక్స్ మనకు తిరిగి రావడానికి హ్యాండిలింగ్ కానీ అండ్ గ్యారంటీని కానీ ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది కూడా నేను కార్పొరేట్ యాక్షన్స్ గురించి చెప్పాను కదా, ఎవరైతే స్టాక్స్ ని ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించిన కార్పొరేట్ యాక్షన్స్ గురించి మర్చిపోయినా చూడండి. ద లెండర్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఆల్ కార్పొరేట్ యాక్షన్స్. అండ్ రెంట్ కి ఇచ్చే వాళ్ళ ప్రాస్పెక్ట్ ఒకటే, తన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండ్ తనకి డిమాట్ అకౌంట్ లో ఉంటున్న స్టాక్స్ అలా ఉండిపోవడం బదులు రెంట్ కి ఇస్తే ఎక్స్ట్రాగా రిటర్న్ వస్తుంది కదా, టైం టు టైం అనుకొని తను రెంట్ కి ఇస్తున్నాడు. కానీ రెంట్ కి తీసుకున్న తను, నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, షార్ట్ సెల్ చేయడానికే మోస్ట్లీ ఉంటది, మార్కెట్ లో స్టాక్స్ ని సెల్ చేసి గెయిన్ పొందుదామనే మోస్ట్లీ ఉంటది. ఇది కాక కొన్ని స్టాక్స్ ని డెలివరీకి ఇవ్వాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో, పర్టికులర్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా స్ట్రక్ అయిపోయిన వాళ్ళు డెలివరీకి ఇవ్వాల్సి వస్తుంది. ఆ సందర్భాల్లో కూడా ఇలా రెంట్ కి తీసుకొని ఆ డెలివరీని అక్కడితో ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి సర్టైన్ టైం తర్వాత స్టాక్ ప్రైస్ ఫాలో అయ్యాక కొనిద్దాంలే అనుకొని కూడా. అండ్ ఆర్బిట్రాజ్ ఆపర్చునిటీస్, లైక్ డిఫరెన్స్ ఉంటుంది, ప్రైస్ డిఫరెన్స్ ఫ్యూచర్ కి స్టాక్ కి. సో ఫ్యూచర్ ని కొని స్టాక్ ని అమ్మేస్తే ఎండ్ ఆఫ్ ద డే కి ఇలా సెటిల్ అవుతుంది. ఇక్కడ మనకు ఉంటున్న డిఫరెన్స్ ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ నాకు ఒక 1000 రూపాయలు ఎడ్జ్ వస్తుంటే రెంటల్ ఇన్కమ్ అండ్ చార్జెస్ అంతా పోను, నాకు ఒక 400-300 మిగులుతుంది అన్నది కూడా లాభమే కదా. సో ఇలా ఆర్బిట్రాజ్ ఆపర్చునిటీస్ అండ్ షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ అండ్ ఫిజికల్ డెలివరీ ఆబ్లిగేషన్స్, వీటిని సెటిల్ చేయడానికి మోస్ట్లీ SLB మెకానిజం ద్వారా లెండింగ్ తీసుకునే వాళ్ళు, మీన్స్ రెంటల్ గా స్టాక్స్ ని తీసుకునే వాళ్ళు వస్తూ ఉంటారు రెంటల్ ఇన్కమ్ పే చేస్తూ. అండ్ ఇది కూడా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కాంట్రాక్ట్స్ ని చూసినప్పుడు మీకు సిరీస్ A అండ్ సిరీస్ B అని కనిపిస్తుంటాయి. సో అవి ఏంటని తెలుసుకోవడానికి జస్ట్ మీరు స్క్రోల్ చేశారనుకోండి, సిరీస్ A అంటే కాంట్రాక్ట్స్ విచ్ షల్ బి మ్యాండేటరీలీ ఫోర్క్లోజ్డ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ AGM ఆర్ EGM. సో AGM జరుగుతున్నా EGM జరుగుతున్నా మ్యాండేటరీలీ ఫోర్క్లోజ్ చేస్తున్న కాంట్రాక్ట్స్ అని సిరీస్ A లో ఉంటాయి అంటున్నారు.
ఈవెన్ సిరీస్ ఏలోకి వెళ్ళి చెక్ చేస్తుంటే అసలు యాక్టివిటీ ఏం పెద్ద లేదు. సో ఎక్కడ కూడా పెద్ద యాక్టివిటీ లేదు, కాబట్టి కేవలం సిరీస్ బి లోకి వచ్చే మనం చెక్ చేయాలి. అంటే ఈ డబల్ స్టార్ ఎక్కడైతే కనిపిస్తుంటుందో అది రోల్ ఓవర్ కాంట్రాక్ట్స్ అనమాట. సో ఆ కాంట్రాక్ట్ నుంచి ఇంకో కాంట్రాక్ట్ కి రోల్ ఓవర్ అవుతూ ఉండడం. సో మీరు మామూలు కాంట్రాక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోండి. సో సెప్టెంబర్ సెలెక్ట్ చేశారనుకోండి, ఇప్పుడు డేట్ ఎంత, ఆగస్ట్ 26 అయిపోతుంది కదా, ఇంకెన్ని ఉన్నాయి, కొన్ని డేస్ ఉన్నాయి. అండ్ సెప్టెంబర్ 1 థర్స్డే అది ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి మనం ఒక 1 మంత్ అయినా ఉంచుకోవాలి మన స్టాక్స్ ని, రెంట్ కి తీసుకోవాలి, రెంట్ కి ఇవ్వాలనుకుంటే అక్టోబర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. బికాస్ అక్టోబర్ 1 థర్స్డేనా ఈ కాంట్రాక్ట్స్ ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఓకే, మరి ఏ స్టాక్స్ ఎంతెంత పర్సెంట్ లో నాకు రిటర్న్ వస్తుందో తెలుసుకోవడం ఎలా ఫ్రెండ్స్? దీనికి ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుందా, అది క్లిక్ చేయండి. మీకు ఇలా ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. సో ఇలా వచ్చాక లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎక్కడ జరిగింది అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈజ్ ఈక్వల్ టు పెడుతున్నాను ఫార్ములా కోసం. సో దాని తర్వాత లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎక్కడ జరిగింది అది సెలెక్ట్ చేయండి. డివైడెడ్ బై దాని పక్కనే ఆ స్టాక్ ప్రైస్ ఎంత ఉంటుంది, అండర్లైయింగ్ ఎల్టీపీ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. మల్టిప్లైడ్ బై 100 చేశారనుకోండి, పర్ మంత్ ఆ పర్టికులర్ మంత్ లో మీరు రెంట్ కి ఇవ్వడం ద్వారా ఎంత సంపాదించారో మీకు వస్తుంది. అలానే మీరు ఇయర్ మొత్తం కూడా చేస్తూ వెళ్ళుంటే ఎంత రావాలి అని నాకు తెలుసుకోవాలనుకుంటే మల్టిప్లైడ్ బై 12 చేయండి. అది మీకు పర్ ఇయర్ వస్తున్న రిటర్న్. దాన్ని డ్రాగ్ చేశారనుకోండి, మిగిలిన స్టాక్స్ రిలేటెడ్ గా కూడా మీకు ఎంతెంత రిటర్న్ ఉంది అనేది ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో దీంతో ఏ స్టాక్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఎక్కువ రెంట్ పెడుతున్నారు, అండ్ ఏ స్టాక్స్ ని మనం రెంట్ కి ఇస్తే అడిషనల్ గా మనకి గెయిన్ ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది. మల్టిప్లైడ్ బై 12 చేయాల్సిన నీడ్ కూడా లేదు. జస్ట్ 100 తో మల్టిప్లై చేసి ఆ పర్టికులర్ మంత్ మీకు ఎంత రిటర్న్ వస్తుందని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఇది నార్మల్ ది, దీనికి చార్జెస్ ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ ఈ 16.9 దే, దీంట్లో 20% పోతుంది. అంటే ఇందులో వస్తున్నది మనకు కేవలం 0.8 మాత్రమే. ఇది మన నెట్ రిటర్న్. ఇలానే మిగిలిన వాటికి కూడా. సో ఇది మనకి వాళ్ళ చార్జెస్ పోను వస్తున్న రిటర్న్. ఆ డిపి చార్జెస్ అంటే తక్కువే కదా, ఆల్మోస్ట్ 16 రూపీసే పర్ స్టాక్ కి. సో నేను అది ఇంక్లూడ్ చేయలేదు. పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ అయితే ఇంత. అండ్ ఇది ఒకవేళ మీరు ట్యాక్స్ పేయర్ అయితే ఇది మీ అదర్ ఇన్కమ్ లోకి యాడ్ అవుతుంది. దాని మీద మీరు ట్యాక్స్ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత ట్యాక్స్ నాకు తెలియదు కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేయట్లేదు. ఇది మనకి ఎస్ఎల్బి మెకానిజం ద్వారా మీరు క్రియేట్ చేసుకోగలిగే రిటర్న్. ఐ థింక్ ఈ ఎస్ఎల్బి మెకానిజం ద్వారా ఉన్న పూర్తి వివరాలు మీకు అందాయని అనుకుంటున్నాను. అల్టిమేట్ గా మీరు ఎక్కడ ఆగుంటారంటే, మరి నా డిమాట్ అకౌంట్ లో ఉన్న స్టాక్స్ మరి నేను ఇప్పుడు రెంట్ కి ఇవ్వాలనుకుంటున్నాను, ఇమీడియట్ గా నేను ఏం చేయాలని ఫ్రెండ్స్, ఒక్కొక్క బ్రోకర్ కి ఒక్కొక్క మెకానిజం ఉంది. మీరు జస్ట్ ఎస్ఎల్బి మీ బ్రోకర్ నేమ్ ని టైప్ చేయండి, ఆర్ కస్టమర్ కేర్ కాల్ చేయండి. ఇలా ఎస్ఎల్బి మెకానిజం యాక్టివేట్ చేయాలనుకుంటున్నాను, నేను రెంట్ కి ఇవ్వాలనుకుంటున్నాను నా స్టాక్స్ అని చెప్పండి. అండ్ రెంట్ కి తీసుకునే వాళ్ళు 125% మార్జిన్ నేను పెడుతున్నట్లా అంటే మీరు 125% మార్జిన్ పెడతారు. ఆ మార్కెట్ లో మీరు ఆ స్టాక్స్ ని సెల్ చేసినప్పుడు మీకు డబ్బులు వచ్చి పడుతుంది కదా, సెటిల్మెంట్ డేట్ లోపు మీకు అయిపోతే ఆ డబ్బులు పడుతుంది కదా. సో అడిషనల్ గా ఒక 25% మార్జిన్ మీరు బ్లాక్ అవుతున్నట్లు. సో మీరు ఒక్కసారి మీ బ్రోకర్ ని కాంటాక్ట్ అవ్వడం, ఆర్ గూగుల్ చేయడం, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీ బ్రోకర్ ద్వారా దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి, ఈ కాంట్రాక్ట్స్ అన్ని మీకు 1 year వరకు ఉంటాయి, మీన్స్ 12 months కి సంబంధించినవి ఉంటాయి. కానీ నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే దగ్గరగా ఉన్న మంత్స్ వరకే రెంట్ కి ఇవ్వండి. ఎగ్జాంపుల్ అక్టోబర్ వరకు ఉండండి, నవంబర్ వరకు వెళ్ళారనుకోండి, అక్కడ మీకు పెద్దగా బయర్స్ అండ్ సెల్లర్స్ కనిపించరు. ఎందుకంటే సెల్ చేద్దాం అనుకున్న వ్యక్తి షార్ట్ సెల్ చేసి మార్కెట్ లోంచి ప్రాఫిట్ ని ఎర్న్ చేద్దాం అనుకున్న వాళ్ళు 3 నెలల్లో 4 నెలల్లో పడుతుందని ముందుగా సెల్ చేస్తారా రెంటల్ ఇన్కమ్ పే చేసి? లేదు కదా. ట్రేడర్స్ ఎప్పుడు షార్ట్ టర్మే చూస్తారు. కాబట్టి ఈ ఆన్ గోయింగ్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ అక్కడ వరకే మనకి లిక్విడిటీ ఉంటుంది. దాని తర్వాత కాంట్రాక్ట్స్ అన్ని నాకు తెలిసి పెద్దగా యూజ్ ఉండవు. సో ఒక సంవత్సరం రోజుల్లో పడుతుందని ఎవరు లాంగ్ టర్మ్ కి సెల్ చేయరు కదా అండి. సో 1 month చూడండి, నెక్స్ట్ మంత్ చూడండి, అక్కడ వరకు చూడండి. దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవుతున్నా, ఏదైనా కార్పొరేట్ యాక్షన్ జరుగుతున్నా ఫోర్ క్లోజ్ అయిపోతాయి, మీన్స్ మీకు వచ్చేస్తాయి స్టాక్. సో లాంగ్ టర్మ్ కి మీరు అలా లెండ్ చేసి అలా వాళ్ళకి రెంట్కి ఇచ్చేస్తారనుకోండి, ఈ లోపు మీరు వాటిని సెల్ చేద్దాం అనుకుంటున్నా మార్కెట్ లో లిక్విడిటీ లేకపోతే మీరు ఆ టైం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మైండ్ లో ఉంచుకుంటూ దగ్గర కాంట్రాక్ట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది మంచిది. ఐ హోప్ నేను ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ మెకానిజం ని, చార్జెస్ ని మొత్తం A to Z ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడుగుతారా? సో దట్ అప్కమింగ్ టైమ్స్ లో Q&A లో ఎక్కడైనా ప్లాన్ చేసి వాటిని క్లియర్ చేస్తాను. అండ్ ఈ వీడియో పరంగా మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే ఫ్రెండ్స్ అడుగుతున్నది ఒక లైక్, సో దట్ మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చా అన్నది మాకు ఒక ఇండికేషన్ ఉంటూ ఫర్దర్ గా ఇలాంటి కంటెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మార్కెట్ లో తక్కువ మంది మాత్రమే మాట్లాడుతున్న ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి అదొక మోటివేషన్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.